ఆ, జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిసార ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించబడింది. మరి 2 సంవత్సరాలు పూర్తవుతుందండి ఈ మహిళా చైతన్యం ఆవిర్భవించబడి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, తరువాత 1 గంట సద్యన సాంగత్యము గురు సాంగత్యము జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం సెషన్ కూడా ఉందండి. మధ్యాహ్నం 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుంది. అలాగే మనకి ఎవరైతే ఈ పత్రిజీ మహిళా చైతన్యాన్ని ప్రతి ఊరికి ఆహ్వానిస్తారో ఆ ఊరికి వెళ్ళి అక్కడ బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి పిరమిడ్ మాస్టర్స్కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, తర్వాత ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రము, ఇవన్నీ కూడా అద్భుతంగా అందించబడుతున్నాయండి. ఎందుకంటే మన పత్రిసార్ అందించిన అసలైన ధ్యానాన్ని ప్రక్కన పెట్టి వేరే వేరే ధ్యానంతో మనం అలసిపోతున్నామండి. మరి పత్రిసార్ అంత అద్భుతంగా మనకి అరటిపండు ఒలిసి పెట్టినట్టుగా మనకి అద్భుతమైన ఆనాపానసతి ధ్యానాన్ని అందించారు. ఆ ఆనాపానసతి ధ్యానంలో ఉన్న సత్యాన్ని వెలికి తీసి అందరికీ సరి అయిన ధ్యానము, సరి అయిన వాక్కు, సరి అయిన బుక్స్ చదవడం, సరి అయిన గురువులతో సజ్జన సాంగత్యం చేయడం ఎలా అనే సత్యాన్ని వెలికి తీసి అందరికీ అందించడం జరుగుతుందండి. మరి 3 రోజులు వర్క్షాప్ జరుగుతుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ 3 రోజుల్లోనూ 30 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మరి గురు సాంగత్యము, తర్వాత ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. మరి అద్భుతంగా జరుగుతుందండి ఈ 3 రోజుల వర్క్షాపు. ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఉన్న మహిళా చైతన్యం, అంటే మహిళలే కాదండి, అక్కడికి వచ్చిన వారందరిలో కూడా ఒక మంచి మార్పు, పత్రిసార్ అందించిన జ్ఞానాన్ని, సత్యాన్ని అందించడం ద్వారా వారిలో మార్పు వచ్చి వారిలో కూడా సత్య మార్గంలోకి అడుగుపెట్టిన వారు ఉన్నారండి. ఆ మార్పులు మేము చూస్తున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సూర్యకుమారి మేడం. పత్రిజీ మహిళా చైతన్యం ఈ యొక్క ఆర్గనైజర్ అయిన శైలజ మేడం కి, ఈ సూర్యకుమారి మేడం, సుష్మా మేడం, ఇంకా ఈ ఆర్గనైజింగ్ టీం అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా రియల్లీ చాలా చాలా గొప్ప విషయం మేడం. 2 సంవత్సరాల నుండి కంటిన్యూగా ప్రతిరోజు 3 గంటలు ప్రాతకాల సమయంలో ధ్యానం చేయడం అనేది నిజంగా చాలా చాలా అద్భుతము, ఎంతో ఆదర్శము. అదే విధంగా మరి ఇంకా ఈ మూమెంట్ ను ఆన్లైన్ లోనే కాకుండా ఫిజికల్ గా కూడా తీసుకెళ్తూ ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్న మీ టీం అందరికీ ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. ఇంకా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. ఈ సెషన్ లో ఉన్న మిత్రులకు, యూట్యూబ్ లో వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము. మరి ఈ రోజు మన ప్రియతమ గురువు గారైన పత్రిజీకి, వారి యొక్క ప్రియతమ గురువు గారైనటువంటి శ్రీ 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 సదానంద యోగి, ఆ మహాయోగీశ్వరుడి యొక్క జీవిత చరితామృతమును తెలుసుకోబోతున్నాము. ఇది మనందరికీ మహద్భాగ్యము. సో మరి వారి యొక్క దివ్య మంగళ పాద పద్మములకు కూడా ప్రణామాలు తెలియజేస్తూ, వారే మనతో ఉండి మరి మనలో ఉండి వారి యొక్క ఆ యొక్క జీవిత విశేషాలను, వారి యొక్క అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారని భావిస్తూ మరి ఇక సెషన్ లోకి వెళ్తామండి. అందరము ఓకే, మన గురువు గారిని మనం ఇష్టపడతాము, వారి మాటలు ఇష్టపడతాము, వారి గురించి, వారి జీవిత ఆటోబయోగ్రఫీ గురించి వినడము, మనకి చెప్పుకోవడము, మాట్లాడుకోవడము ఎంతో ఇష్టమైన విషయాలు. మరి ఈ విషయం మనం ఆలోచించాలి. మన గురువు గారు మరి ఇంత చక్కగా, ఇంత అద్భుతంగా ఈ యొక్క భూమి మీదనే ఒక గొప్ప మూమెంట్ తీసుకొచ్చారు. ఎప్పుడు ఎక్కడ మనము చూడలేదు, వినలేదు ఇలాంటి ఒక మూమెంట్. ఒక గురువు అంటే కొంతమంది శిష్యులను తయారు చేస్తారు. ఒక ప్రాంతానికి
పరిమితమై ఉంటుంది వారి యొక్క ఆ లక్ష్యం అనేది. కానీ ఇక్కడ ఎంటైర్ ఈ భూమండలం కోసము, మానవ జాతి కోసము, సమస్త ప్రాణికోటి ఈ ప్రకృతి కోసము, సంరక్షణ కోసము, ఉద్ధరణ కోసము, ఈ భూమి మీద సత్యయుగ స్థాపన కోసము మరి అంత గొప్ప లక్ష్యాన్ని ఎంచుకొని భూమి మీదకి వచ్చిన వారు పత్రిజీ. మరి అవతార మూర్తికైనా కూడా ఒక గురువు ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మకి గురువు ఉన్నారు, శ్రీరామచంద్రుడికి గురువు ఉన్నారు. గురువు ఉండాలి ప్రతి ఒక్కరికి. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. సాయిబాబా కూడా చెప్పేవారు. వారు సర్వమత సామరస్యాన్ని తీసుకురావడానికి వచ్చారు కాబట్టి భూమి మీదకి. నాకు హిందూ గురువు కావాలన్నారు, ముస్లింలో ఒక గురువు కావాలన్నారు. ఈ విధంగా మరి సాక్షాత్తు ఒక పరమాత్మనే, ఆ యొక్క పరమ చైతన్యమే, నిరాకారుడైనటువంటి పరబ్రహ్మ భూమి మీదికి అవతారం తీసుకొని ఒక మానవ రూపంలో వచ్చినప్పుడు గురువును ఎంచుకుంటున్నారు. మన దగ్గర ఇన్ని బిందెడు పాలున్నాయండి. మరి పాలు పెరుగు కావాలి అంటే అందులో కాస్త తోడు వేయాలి. తోడు వేస్తేనే పాలు పెరుగుగా తయారవుతుంది. మరి ఒక మానవుడు పరిపూర్ణ స్థితికి ఎదగాలి, పూర్ణాత్మ నుండి అంశగా విడివడి ఒక శరీరంలోకి వచ్చి జీవంతో కూడుకొని జీవాత్మగా మారినటువంటి ఆ మానవుడు తను ఎక్కడి నుండి వచ్చాడో ఆ మూలంతో కనెక్ట్ అయిపోయి తనను తాను తెలుసుకొని తను కూడా తన పూర్ణాత్మ స్థితికి, తిరిగి పూర్ణాత్మ స్థితికి ఎదగాలి అంటే ప్రతి ఒక్కరికి, మానవుడికి గురువు కావాలి. వేరే జీవులకు అక్కర్లేదండి. ఎందుకంటే కేవలము ఒక మానవుడు మాత్రమే ఈ యొక్క ఆత్మ పరిణామంలో పూర్తిగా పరిణతి చెందేవాడు. కాబట్టి ఆ గురువు యొక్క ప్రాశస్త్యము ఎంతో గొప్పది. మరి మనకి ఇంత గొప్ప గురువుగా ఉన్నటువంటి వారి గురించి తెలుసుకోవడం అనేది నిజంగా సుకృతము. మరి ఈ సంవత్సరము మే 22వ తేదీ రోజు సదానంద యోగి గారి మహాసమాధి అయిన రోజు అన్నమాట. సో ఈ సంవత్సరం నేను నందవరం విజిట్ చేయడం జరిగింది. అక్కడ సదానంద యోగీశ్వరుడి యొక్క ఆ మహాసమాధి ప్రాంగణంలో ధ్యానం చేయడం జరిగింది. ఎంతో నిజంగా చాలా చక్కటి అనుభూతిని పొందాను. అంటే వారిని ఆ చైతన్యాన్ని, వారి ప్రెజెన్స్ ని అక్కడ పక్కనే ఉన్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగింది. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. మరి ఇక వారి యొక్క జీవిత విశేషాల్లోకి వెళ్దాము. ఈ ఒక బుక్ ను ఎవరు రాశారు అంటే లక్ష్మీనారాయణమ్మ గారు, తర్వాత పూర్ణిమ రాజేష్ అనేటువంటి ఇద్దరు మేడమ్స్ కలిసి రాశారనమాట. ఈ బుక్ ఎలా రాయబడింది అంటే మరి నందవరంలో సదానంద యోగి గారి మహాసమాధి దగ్గర పత్రి మేడం ఇద్దరు ధ్యానంలో కూర్చోవడము, వీళ్ళు ఆ సదానంద యోగి గారి ద్వారానే సందేశాలు తీసుకుని మరి ఇద్దరూ కలిసి దీనిని రాయడం జరిగింది. సో ఆ యొక్క ఇద్దరికి, ఆ గ్రేట్ మాస్టర్స్ కి కూడా మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మరి లక్ష్మీనారాయణమ్మ గారు మొదటగా ఈ బుక్ గురించి వారి యొక్క అనుభవాలు చెప్తున్నారు. దానికంటే ముందు మరి మనకి ఈ బుక్ యొక్క విశిష్టతను కొద్దిగా తెలుసుకుందాము. సరళమైన, సామాన్యమైన, సున్నితమైన యోగ విద్య శ్వాస మీద ధ్యాసను విశ్వ మానవాళికి అందించేందుకు పావన హిమాలయాల నుండి పరమ గురు మండలిచే పంపబడిన గొప్ప యోగి గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి గారు. ఈ విద్యను మరి వారి ప్రియ శిష్యులైనటువంటి PSSM వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ద్వారా ఈ భూగ్రహం మీద ఉన్న మానవాళికి అందించినటువంటి మహాయోగీశ్వరులు వారు.
ఇక వారి యొక్క సూక్తులు కొన్ని అతి ముఖ్యమైనవి. పత్రిజీ మొట్టమొదటిగా సదానంద యోగి గారిని కలిసినప్పుడు వారు అన్న మాటలు ఏంటి అంటే, ఇక్కడ బ్రహ్మ జ్ఞానం తప్ప మరేమీ దొరకదు అని చెప్పి, మరి పత్రిజీకి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ధ్యానం చేసే విధానాన్ని ఆల్రెడీ అప్పటికే వారు నేర్చుకున్నారు. అయినా మళ్ళీ గురువు ముఖతగా నేర్చుకొని వారు ఆచరించడం జరిగింది. ఇక ఆధ్యాత్మిక అహంకారం ఉంటే సున్నా నుండి మొదలు పెట్టాలి. మనము స్పిరిచువాలిటీలోకి, ఆధ్యాత్మికలోకి వచ్చినా కూడా, మరి కొంతవరకు నేర్చుకున్నా కూడా, ఎప్పుడైతే మన లోపల ఒక అహం ఏర్పడుతుందో, ఓహో నేను ఇంత తెలుసుకున్నాను, నాకు ఇంత తెలుసు, నేను ఇంత చేస్తున్నాను అనేటువంటి అహం ఏర్పడితే కనుక మనం కిందికి పడిపోతామండి. మళ్ళీ జీరో నుండి మన యొక్క లెర్నింగ్ నేర్చుకోవడం అనేది స్టార్ట్ అవ్వాల్సిందే. అదే చెప్తున్నారు. గురువు శిష్యులను ఎప్పుడూ వదిలివేయరు. ఒకానొక్కసారి ఎప్పుడైతే ఒక శిష్యుడు తన దగ్గరికి వస్తాడో, ఇక శిష్యుడు ఆ గురువును విస్మరించినా కూడా, వదిలిపెట్టినా కూడా గురువు వాళ్ళను వదిలివేయరు. అది గురువు అంటే, అది సద్గురు అంటే. అన్ని గ్రంథాల సారము ఒక్కటే అన్న జ్ఞానంతో ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తారో వారే బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మజ్ఞానులు అంటే మన గురించి మనం తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఈ సృష్టి గురించి, సృష్టి రహస్యాల గురించి, ఆ యొక్క గురు తత్వాన్ని గురించి, ఆ పరమ సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానము. సమాజ హితం కోసం బ్రహ్మజ్ఞానాన్ని అందించిన బ్రహ్మజ్ఞాని శ్రీ సదానంద స్వామి. వారు బ్రహ్మజ్ఞాని అయి మరి వారి యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క సమాజం కోసం, సమాజ హితం కోసం అందించారు. ఆ గొప్ప గురువుని ఇంకా కూడా పరిపూర్ణంగా వారు తయారు చేశారనమాట. తన జ్ఞానాన్ని అందించి వారి ఒక ప్రబోధాల్లో ముఖ్యమైంది, లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడరాదు, కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు. ఇందులోనే మరి సరి అయిన జీవిత విధానానికి కావలసినటువంటి ఎంతో గొప్ప సారమంతా ఇమిడి ఉందండి. ఇది మరి మనకి రచయితలు తెలియజేస్తారన్నమాట. బ్యాక్ పేజీలో ఇక సదానంద యోగి గారు గురించి మరి దీనిలో రచయిత అయినటువంటి లక్ష్మీనారాయణమ్మ గారు ఏం చెప్తున్నారో చూద్దాం ఫ్రెండ్స్. లక్ష్మీనారాయణమ్మ గారిది బనగానపల్లి. వారి యొక్క భర్త గారి పేరు ప్రభాకర్ రెడ్డి అన్నమాట. ఈ దంపతులు ఇప్పుడు అక్కడ ఎంతో కృషి చేస్తున్నారు. చక్కటి పిరమిడ్ నిర్మాణానికి, అద్భుతమైన పిరమిడ్ నిర్మాణానికి ప్లాన్ చేశారు. ఎన్నో డెవలప్మెంట్స్ వర్క్స్ చేస్తున్నారు అక్కడ. ప్రతి ఒక్కరు విజిట్ చేయాలండి. మరి నందవరం అనేది ఎంతో గొప్ప శక్తి క్షేత్రం. అది మనం అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే కానీ మనకి తెలియదు. ఇక వారు చెప్తున్నారనమాట, స్వప్నంలో చూశారు ఎవరిని? సదానంద యోగి గారిని. మనం స్వామీజీ అని చెప్పుకుందాం ఫ్రెండ్స్. మనకి సదానంద యోగి గారిని, ఈ స్వామీజీని వారు ముందుగా స్వప్నంలో దర్శనం చేసుకున్నారనమాట. అయితే స్వామీజీ అప్పుడప్పుడు మరి పక్షి రూపంలో, పాము రూపంలో కూడా తన యొక్క శిష్యులకు వారు దర్శనం ఇస్తూ ఉంటారనమాట. ధ్యానంలో ఒకరోజు, ఎప్పుడు అంటే ఆ 2020 సంవత్సరంలో వారు ధ్యానంలో కూర్చున్నప్పుడు తనకి ఒక ఇన్నర్కి వెళ్ళి ఒక భావన వచ్చిందంట. ఏంటి అంటే, మనందరి గురువు గారైన పితామహ పత్రిజీ గురువు గారు, విశ్వగురువు, సాక్షాత్తు పరమాత్మ. మరి వీరే ఇంతటి గొప్పవారు అయి ఉన్నప్పుడు వీరి గురువు గారు అయిన గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి వర్యులు ఎంతటి మహానుభావులో కదా. అంతే కదండి.
మరి అప్పుడు ఏమనుకున్నారట అంటే, అప్పటి వరకు సదానంద యోగి గారి గురించినటువంటి ఆ జీవిత విశేషాలను తెలియజేసే పుస్తకం లేదు, బుక్ లేదు మన పిఎస్ సిస్టంలో. వారి గురించి అప్పుడప్పుడు మనకి సందేశాల్లో పత్రిచి తెలియజేస్తూ ఉంటారు. వారి గురువు గారి గురించి కొద్ది కొద్దిగా విన్నాము, కానీ ఒక బుక్ రూపంలో లేదనమాట. సో వారికి ఆ రోజు అనిపించిందంట, సో అంత గొప్ప ఆ యోగేశ్వరుడికి సంబంధించి ఒక బుక్ ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది ఆ మేడం ఆ రోజు. సో అప్పుడు మరి వెంటనే తనకి లోపల నుండి మళ్ళీ మెసేజ్ అంట, ఏంటి అంటే ఆ బుక్ ఏదో నువ్వే రాయాలి అని చెప్పి. మరి అప్పుడు ఆ మేడం అనుకున్నారంట, అదేంటి నాకేమీ తెలియదు, నేనెలా రాయగలను, నేను ఇప్పటి వరకు ఏమీ రాయలేదు, అంతే కదండి. మరి అదేమన్నా మామూలు పుస్తకమా, ఒక గొప్ప యోగేశ్వరుడి గురించి రాయడం అంటే మామూలు విషయమా, సో నేనెలా రాయగలను అని చెప్పి అనుకున్నప్పుడు మరి అక్కడ మళ్ళీ ఒక మెసేజ్ అన్నమాట. పత్రిజీ చెప్తుంటారు కదా, విశ్వానికి సంబంధించిన పనులు ఏవైనా సాధ్యమే అన్నప్పుడు ఇక తను ఓహో, అంటే మనము ఒక మంచి పని, గొప్ప పని చేయడానికి ఒక్క అడుగు ముందుకు వేస్తే గురువులు మన చేత 10 అడుగులు వేపిస్తారు, మన మన చేత ఆ పని చేయించుకుంటారు అనేటువంటి ఎప్పుడైతే ఆలోచన భావన తిరిగి తన ఇన్నర్కెళ్ళి తనకే వచ్చిందో అప్పుడు మళ్ళీ అనుకున్నారంట, సరే గురువు గారు, మీరు అందిస్తామంటే నేను శరీరం సిద్ధం, నేను కేవలము ఒక పనిముట్టును మాత్రమే, అంతే కదండి. మనమంతా జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా ఉన్నాము, వారేం చెప్తున్నారో అది చేస్తూ వెళ్తున్నాము, కానీ ఆ చేయించేది ఎవరు, ఆ యొక్క మహా చైతన్యము, మహాశక్తి. అదే విధంగా మరి మేడం కూడా ఓకే మీరు చేపిస్తా అంటే నేను సిద్ధమే అని చెప్పి తను ఒక దాని పట్ల ఆ నిర్ణయానికి వచ్చేసారనమాట. ఇక ధ్యానంలోంచి బయటకు వచ్చేసి మరి అంతా వేరే చూసుకోవాలి అని చెప్పేశారనమాట. సో ధ్యానంలో స్వప్నంలో కనిపిస్తున్న స్వప్నంలో ముందు దర్శనం చేసుకున్నారు మేడం, తర్వాత ధ్యానంలో కనిపించి ప్రతిరోజు 5 గంటలు 1 సిట్టింగ్ 5 గంటల ధ్యానం చేయాలి అని చెప్పి మెసేజ్ ఇచ్చారంట సదానంద యోగి గారు. సో మరి మేడం ఏంటంటే బేసికల్లీ తను టీచర్ జాబ్ చేస్తారనమాట. మరి ఒక ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఇటు ఇల్లు చూసుకోవడము, వృత్తి ధర్మాన్ని పాటిస్తూ రోజుకు 5 గంటలు 1 సిట్టింగ్ ధ్యానం అంటే కొంచెం కష్టమే కదా. సో అప్పుడు మేడము స్టార్టింగ్ లో ఆ మెసేజ్ వచ్చిన తర్వాత చేయలేకపోయినారనమాట. తర్వాత మళ్ళీ నందవరం వెళ్ళారు ఒకసారి లక్ష్మి మేడం. వెళ్ళినప్పుడు అప్పుడు పత్రిజీని కలిశారనమాట. పత్రిజీని కలిసి పత్రిజీకి చెప్పుకున్నారు, ఏమని అంటే, గురువు గారు నేను ఒక సంకల్పం చేసుకున్నాను, మీకు తెలుసు అదేంటో, మీ ద్వారా వచ్చిందే అది, మీరు ఆశీర్వదించండి, అనుమతించండి అని కోరారంట. సంకల్పం చేసుకున్నాను అని చెప్పారు అంతే, ఏ సంకల్పం అనేది ఏమీ చెప్పలేదు పత్రిజీకి మేడం. కానీ వెంటనే పత్రిజీ మరి మెల్లగా నవ్వి ఓకే అని చెప్పేశారంట. అంటే మన గురువుగారు బయట లేరండి, మనలో ఉన్నారు, మనతో ఉన్నారు, మన అంతరంగంలో ఉన్నారు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనము. నోటితో ఏ సంకల్పం అనేది చెప్పలే, ఏం చేస్తాననేది చెప్పలే మేడం, జస్ట్ నేను ఒక సంకల్పం తీసుకున్నాను అన్నారు, మీ యొక్క ఆశీర్వాదం అనుమతి కావాలన్నారు. పత్రిజీ నవ్వి ఓకే చెప్పేశారంట. ఇక మరి ఈ బుక్ రాయాలంటే రోజు 5 గంటలు ధ్యానం చేయాలని సందేశం వచ్చింది కదా. సో 2020 మనకి ప్రతి సంవత్సరము కడతాల్లో ధ్యాన మహాచక్రాలు యాగాలు జరుగుతున్నాయి కదండి. సో ఆ 2020 కడతాల్ ధ్యాన మహాయాగం చక్రం టైంలో మేడం ప్రతిరోజు అక్కడ మరి 5 గంటల ధ్యానం చేసి వారు ఈ బుక్ రాయడానికి కావలసినటువంటి ఆ శక్తిని, జ్ఞానాన్ని, ఆ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అన్నింటినీ సమకూర్చుకున్నారు. మరి ఆ రకంగా ఈ బుక్ మీ ముందుకు రావడం జరిగింది అని చెప్పి పూర్ణిమ మేడం వారి యొక్క ముందు మాటలో తెలియజేశారనమాట. ఇక లక్ష్మీనారాయణమ్మ మేడం గారు
ఇక ఇంకొకరైనటువంటి ఈ బుక్ రచయితల్లో ఇంకొకరైనటువంటి పూర్ణిమ రాజేష్ మేడం గారు ఏం చెప్తున్నారో చూద్దామండి బుక్ విషయంలో. పితామహ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య దర్శనం నాకు పరిచయం అయిన 41వ రోజు విజయవాడ దగ్గరలోని నిడమానూరు గ్రామంలో శ్రీనివాస పిరమిడ్ లో ప్రారంభోత్సవానికి పత్రిజీ వచ్చినప్పుడు లభించింది. ఈ మేడం 2020లో ధ్యానంలోకి వచ్చారు. అయితే 41 days ధ్యానం కంప్లీట్ అయిన రోజు మేడం కి పత్రిజీ యొక్క దర్శనము, అదే విధంగా ఆ రోజు ఒక పిరమిడ్ ప్రారంభోత్సవం రోజు పత్రిజీ వచ్చినప్పుడు తనకి పత్రిజీని దర్శించే భాగ్యం కలిగింది అని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ 41 రోజుల ధ్యాన సాధనలో ప్రతిరోజు గురువు గారు దర్శనం ఇచ్చేవారంట, ఆ మేడంకి మాట్లాడేవారంట. మరి వారికి ధ్యాన పరిచయం ఎవరి ద్వారా జరిగింది అంటే విజయవాడ పిరమిడ్ మాస్టర్స్ అయిన గాంధీ గారి దంపతుల ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. సో వారు ఎప్పటికప్పుడు తన యొక్క ధ్యాన అనుభవాలను వారితో పంచుకుంటూ వస్తున్నారనమాట. మొదట్లోనేమో పత్రిజీ గారు ధ్యానంలో ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవారు మేడంకి. తర్వాత స్వర్ణమాల పత్రిజీ అమ్మ కూడా వారికి దర్శనం ఇస్తూ వస్తున్నారనమాట. అప్పుడు వీరు క్వశ్చన్ వేసుకున్నారంట, వీరు నాకు ధ్యానంలో ఎందుకు దర్శనం ఇస్తున్నారు, మరి వారి గురువులు ఎవరు? చూడండి, మనము ధ్యానంలోకి వచ్చాము, పత్రిజీ గురించి తెలుసుకుంటున్నాము, మన సాధనలో ఉన్నాము, కానీ వారి గురువు గారైనటువంటి సదానంద యోగి గారి గురించి తెలుసుకోవాలని మనం ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆ మేడం చూడండి, ధ్యానంలోకి వచ్చిన కొద్ది రోజులకే వీళ్ళెవరు, వీళ్ళు నాకు ఎందుకు కనిపిస్తున్నారు, వారి యొక్క గురువు గారు ఎవరు అనేటువంటి తనకి క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయంట. అప్పుడు మరి వారినే అడిగి తెలుసుకుందాము అనుకున్నారంట. అంటే పత్రిజీ గురువు గారు ఎవరు అని ఎప్పుడైతే క్వశ్చన్ వచ్చిందో వారినే అడిగి తెలుసుకుంటా, ఎందుకంటే తనకి ధ్యానంలో అనుభవాలు వస్తున్నాయి కదా అనుకున్నారంట. అప్పుడు మరి నెక్స్ట్ డేనే ధ్యానంలో సదానంద యోగి గారు వారికి దర్శనం ఇచ్చారంట. ఎప్పుడైతే తెలుసుకోవాలి అని అనుకున్నారో ఆ మేడం, అప్పటి వరకు సదానంద యోగి గారిని చూడలేదు. అంటే మనం లైవ్ గా చూడలేకపోయినా వాళ్ళ ఫోటోలో చూస్తాం కదండి, కానీ ఆ మేడం చూడలేదన్నమాట. చూడకపోవడం వల్ల వారు ఏం చేశారంటే, ఎప్పుడైతే ధ్యానంలో వారి దర్శనం కలిగిందో గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేశారంట. మనకి గూగుల్ తల్లి ఉంది కదా, ఏ విషయమైనా బయటి విషయాలు తెలియకపోతే తెలుసుకోవడానికి. సో గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వారికి ఓహో వీరేనా సదానంద యోగి గారు, గురువు గారైన పత్రిజీ యొక్క గురువు గారు అనేది తనకి కన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. ఇక తర్వాత మరి వారి యొక్క మహాసమాధి నందవరంలో ఉంది అనేది తెలుసుకుని వెంటనే నందవరం వెళ్ళిపోయారనమాట. నందవరం వెళ్ళి లక్ష్మీ నారాయణమ్మ దంపతులను వీరు కలుసుకున్నారు. మరి అప్పటికే ఆ లక్ష్మీ మేడంకి సందేశం వచ్చింది కదా, మీరు సదానంద యోగి గారి పుస్తకం రాయాలని. సో ఆ విధంగా మరి వారి యొక్క సంభాషణ మధ్యలో నాకు ఇలా సందేశం వచ్చింది అని లక్ష్మీ మేడం చెప్పడం జరిగిందనమాట. సో అప్పుడు మరి ధ్యానంలో కూర్చొని మళ్ళీ క్వశ్చన్ వేసుకున్నారు పూర్ణిమ మేడం. ఏమని అంటే, ఎవరిని అడిగారు అంటే సదానంద యోగి గారిని అడిగారు. పత్రిజీ ఎవరు, ఆ స్వర్ణమాల పత్రి మేడం ఎవరు, నాకెందుకు ధ్యానంలో కనిపిస్తున్నారు అని చెప్పి వారు క్వశ్చన్ వేసుకున్నారు. అప్పుడు స్వామీజీ పత్రిజీ గురించి, పత్రి అమ్మ గురించి ఏం చెప్తారు అంటే, వారు రాముడు సీత లాంటి వారు, సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న భగవత్ స్వరూపులు అని సందేశం ఇచ్చారు. చూడండి, సాక్షాత్తు యోగీశ్వరులు, మహాయోగీశ్వరులైన శ్రీ సదానంద యోగి గారు మన గురువు పత్రిజీ గురించి, స్వర్ణమాల పత్రి అమ్మ గురించి ఏం చెప్పారు, ఎంత అద్భుతంగా చెప్పారండి వాళ్ళ గురించి. వారు రాముడు సీత లాంటి వారు, సాక్షాత్తు మానవ రూపంలో ఉన్నటువంటి భగవత్ స్వరూపులు. నిజంగా అంత ఆ యోగీశ్వరుడి నోటి ద్వారా
మన గురువు గారు, మన యొక్క గురుమాత గురించి వినడం నిజంగా ఎంతో మరి అద్భుతమైనటువంటి ఆ విషయం అన్నమాట. సో ఇక ఎప్పుడైతే పత్రిజీ గురించి, పత్రి అమ్మ గురించి సదానంద యోగి గారి ద్వారానే స్వయంగా తెలుసుకోవడం వల్ల ఇక పూర్ణిమ మేడంకి ఇంకా చాలా విశ్వాసం ఏర్పడింది మన గురువు గారి పట్ల. ఏర్పడే ఇక నాకు తల్లి, తండ్రి, గురువు అంతా వారే అని చెప్పి ఒక డెడికేషన్ తో వారు ఇంకా ధ్యాన సాధన ఎక్కువగా చేయడం మొదలు పెట్టారనమాట. ఇక 2020లో ఇది వాళ్ళకి తనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ పూర్ణిమ మేడంకి. అలాగే మరి నందవరం వెళ్ళినప్పుడు లక్ష్మీ మేడం దంపతులతో పరిచయం ఏర్పడింది కదా. అప్పటి నుండి లక్ష్మీ మేడం, పూర్ణిమ మేడం ఇద్దరూ కూడా ఫోన్లో కనెక్ట్ అవుతూ చక్కగా వారి యొక్క అనుభవాలను పంచుకుంటూ వస్తున్నారనమాట. సో ఒకరోజు వాళ్ళిద్దరూ ఫోన్లో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే ఏం జరిగింది అంటే, సాక్షాత్తు సదానంద స్వామి వారు కనిపించి వారు మాట్లాడడం మొదలు పెట్టారంట. చూడండి, సాక్షాత్తు ఆ సదానంద యోగీశ్వర్లే వారికి కనిపించి వారు మాట్లాడడం మొదలు పెట్టారంట. ఏం చెప్పారు అంటే, లక్ష్మీ మేడం కి ప్రశ్నలు అంటే ఈ బుక్ రాయాలి కదా వీళ్ళిద్దరూ కలిసి, అందుకని మరి మేము ఎలా రాయాలి అనే ఒక సంశయం వాళ్ళ లోపల ఉంది కదా, మాకేమీ తెలియదే అనేసి. అప్పుడు స్వామీజీ చెప్తున్నారంట, లక్ష్మీ మేడంకి ప్రశ్నలు ఎలా అడగాలో చెప్తాను, అదే విధంగా మరి ఆ ప్రశ్నలకు జవాబులు పూర్ణిమ మేడంకి ఇస్తాను, మీరిద్దరూ కలిసి బుక్ పూర్తి చేసేయండి, బుక్ రాయండి అనేసి సందేశం ఇచ్చారంట. సో మరి ఆ విధంగా నెక్స్ట్ డే గురు దంపతుల యొక్క అంటే మన పత్రిజీ, స్వర్ణమాల అమ్మ యొక్క అనుమతి కూడా తీసుకొని వారు ఇక బుక్ రాయడం స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే నందవరంలో స్వామీజీ మహాసమాధి ప్రాంగణములో గురు దంపతుల సమక్షంలో సదానంద స్వామి హాస్టల్ గా అందించేవారు. చూడండి, ఈ బుక్ మరి సాక్షాత్తు ఆ యోగీశ్వరుడి ద్వారా వచ్చిందనమాట. ఎందుకంటే వీరే కాదండి, ఏ అవతారమూర్తులైనా, ఏ కారణ జన్ములైనా, ఏ ఒక పరమాత్మ స్వరూపులైనా వారి చరిత్రను వారే అందించగలుగుతారు. ఎందుకంటే ఆ స్థితి స్థాయి సామాన్య మానవులకి ఉండదు. వాళ్ళు ఇస్తేనే ఆ శక్తితో కూడి వస్తుంది ఆ యొక్క అద్భుతమైనటువంటి సద్గ్రంథం అన్నమాట. సో వారు ప్రతిరోజు మరి యాస్ట్రల్ గా వీళ్ళకి కనిపిస్తూ ఆ బుక్ కు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా సందేశాల రూపంలో ఇస్తూ రావడం జరిగిందనమాట. అయితే మరి స్వామీజీ అరబ్ కంట్రీకి చెందిన వారు కాబట్టి కొన్ని అరబ్ సూక్తులు కూడా తెలియజేసేవారనమాట. అప్పుడు మేడంకి అర్థం కాకపోతే వారు స్వయంగా కనిపించి తన యొక్క అరచేతిలో రాసి చూపించేవారంట. చూడండి ఎంతటి కరుణ ఉంటుందో మరి గురువులకు మన పైన. వాళ్ళు మనల్ని ఉద్ధరించడానికి ఎన్ని రకాలుగా మనకి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రతిరోజు 10 నుండి 20 ప్రశ్నలు అందించేవారు. వాటికి మరి సందేశాలు రూపంలో వాటికి సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఈ విధంగా 300 ప్రశ్నలతో కూడుకున్నది, సమాధానాలతో కూడుకున్నది ఈ యొక్క గొప్ప పుస్తకము, గ్రంథము. 18 రోజులు ఈ విధంగా వారు స్వామీజీ నుండి ఆ యొక్క సందేశాలను తీసుకుంటూ ఈ బుక్ రాయడం జరిగిందనమాట. ఎప్పుడు అంటే 17/4/2021 నుంచి 4/5/2021 వరకు 18 రోజులు స్వామి ద్వారా స్వయంగా ఈ యొక్క సందేశాలను తీసుకుంటూ వారు ఈ బుక్కులను రాశారనమాట. సో ఇది గొప్ప జ్ఞానామృతం అని చెప్తున్నారు. మరి ఈ బుక్ లో ఏంటి కంటెంట్ అంటే, గురువు గారి యొక్క గత జన్మలు, వారి యొక్క ప్రస్తుత జన్మ ఈ యొక్క బుక్ లోని జీవిత విశేషాలు. ఇక చివరిగా నందవరం ఆశ్రమంలో గురువుల ఆశీర్వాదంతో ఈ బుక్ తుది మెరుగులో దిద్దుకుంది అని చెప్తున్నారు. ఆశ్రమంలో గడిపిన లాస్ట్ 5 రోజులు మరచిపోలేని మధుర స్మృతులు అని చెప్తున్నారు. ఇంకా మరి ఈ బుక్కును
29/6/2021 బుద్ధా పిరమిడ్ కర్నూల్లో పితామహ పత్రిజీకి ఈ బుక్ ను హ్యాండ్ ఓవర్ చేశారు. ఒక మేడం వాళ్ళిద్దరూ కూడా. గురువు గారు ఈ పుస్తకాన్ని చదివి ఎంతో ఆనందించారు అని చెప్తున్నారు. ధ్యాన మహాచక్రంలో మరి ఈ యొక్క బుక్ రిలీజ్ చేయబడుతుంది అని చెప్పి అక్కడ ప్రకటిస్తారనమాట పత్రిజీ ఆ రోజు. దీనిని అందరి చదవాలి అని చెప్పి చెప్తారనమాట. ఇక గురు పౌర్ణమి రోజు 2021లో బత్తులూరుపాడు విశ్వకాంతి పిరమిడ్ ప్రారంభోత్సవంలో ప్రకటన చేశారనమాట. దీనిని మనం కడతాల్లో ధ్యాన మహాచక్రంలో రిలీజ్ చేసుకుందాము అని చెప్పి. సో అంటే 2023లో ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ బుక్ రాయడానికి ఎంతో మంది సహకరించారు కదా. ఒక సందేశము, సమాచారము ఒక బుక్ రూపంలోకి రావాలంటే ఎంతో మంది బ్యాక్గ్రౌండ్ లో అక్కడ వర్క్ చేస్తేనే ఒక బుక్ బయటకు వస్తుందండి. సో మరి దానికి అందరికీ కూడా గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఉన్నారు మేడం వాళ్ళిద్దరూ. ముఖ్యంగా శ్రీ 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 సదానంద యోగీశ్వరులకి, అలాగే గురువు గారు పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకి, ఎంతో మంది ఇంకా ఆస్ట్రల్ మాస్టర్స్ కి, అదే విధంగా మరి మన పత్రి మేడం గారి తమ్ముడు గారు శ్రీ ద్వారకానాథ్ గారు స్వయంగా మరి పత్రి మేడం కి తమ్ముడు, అదే విధంగా ఈ జన్మలో మరి గత జన్మలో శిష్యులు అన్నమాట సదానంద యోగి గారికి వారు. సో వారు కూడా ఈ బుక్ ఒక బుక్ రూపంలోకి రావడానికి ఆస్ట్రల్ గా మరి ఫిజికల్ గా కూడా ఎంతో మరి వారు కూడా బాధ్యత తీసుకొని కృషి చేశారన్నమాట. సో వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ఉన్నారు. అంతే విధంగా మరి మనకి కొందరు మన పిరమిడ్ మాస్టర్స్ కూడా దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారనమాట. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారనమాట. సో ఇది మరి ఈ బుక్ విషయంలో మన ఉయ్యూరు స్వర్ణలత మేడం కూడా వారు ఎంతో సహకారం చేశారని చెప్పారు. ఈ విధంగా మరి ఈ బుక్ రూపంలోకి బుక్ తయారు కావడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు చక్కగా గ్రాటిట్యూడ్స్ తెలియజేస్తూ ఉన్నారనమాట. అయితే దీంట్లో మనకి స్వర్ణలత మేడం గారు కూడా ఈ బుక్ విషయంలో కొద్దిగా ముందు మాట చెప్తారు. కొన్ని ఫ్యూ వర్డ్స్ చూద్దామండి మేడం గారు చెప్పినవి కూడా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు ధ్యానాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి కృషి చేశారు. పిఎస్ఎస్ఎం మానవ సమాజ పునర్నిర్మాణానికి, భూమిపై సకల ప్రాణికోటి స్వేచ్ఛా సంతోషాలతో జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించడం కోసం ఆవిర్భవించిన సంస్థ ఇది. మరి సమస్త ప్రాణకోటి కూడా స్వేచ్ఛా సంతోషాలతో, అందరికీ కావాల్సింది అదే కదండి. మనము స్వేచ్ఛగా హాయిగా ఆనందంగా జీవించాలి భూమి మీద. ప్రతి ఒక్క జీవి కూడా స్వేచ్ఛగా హాయిగా ఆనందంగా జీవించాలి సహజ మరణాన్ని పొందే వరకు. సో భూ ఉన్నతీకరణకు మనిషి తనను తాను తెలుసుకోవడానికి మార్గం తనలోకి తాను ప్రయాణించడమే. తనలోకి తాను ప్రయాణించడం ద్వారా తనను తాను తెలుసుకోవడంతో పాటు ఈ యొక్క భూగ్రహం యొక్క ఉన్నతీకరణకి, అంటే తను ఆ హయ్యర్ డైమెన్షన్ షిఫ్ట్ కావడానికి కూడా ధ్యానం అనేది ఎంతో మరి మనకి ఉపకరిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. కేవలము శ్వాస మీద ధ్యాస వల్లనే ఇది సాధ్యము అనేసి. మరి ఇంతటి మహత్కార్యాన్ని చేపట్టాలంటే ఎంతటి శక్తి జ్ఞానం కలిగి ఉండాలి గురుదేవులు. సో మరి అలాంటి గురుదేవులకు గురువుగా వచ్చినటువంటి ఆ యొక్క శ్రీ 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 సదానందము యోగీశ్వర్లకి స్వర్ణలత మేడం గారు కూడా మరి ఎంతో గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఇక పత్రిజీ సదానంద యోగి గారిని 1981లో కలుస్తారు. తర్వాత ఆయన 2.5 సంవత్సరాల పాటు పత్రిజీకి ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చి మరి 1983లో వారు
మహాపరినిర్వాణం పొందుతారు, మహాసమాధి అవుతారనమాట. పిఎస్ఎస్ మూవ్మెంట్ ను పత్రిజీ స్థాపించిన దాని పునాది వెన్నెముక శ్రీ సదానంద యోగి గారే అని చెప్పి చెప్తున్నారు స్వర్ణలత మేడం. సో మరి వారికి కూడా మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుందామండి, ప్రతి ఒక్కరికి కూడా. ఇక బుక్ లోకి వెళ్దామండి. సందేశాలు ఏమి ఇచ్చారు, వాళ్ళు ఏం రాశారు ఇద్దరు మేడమ్స్ అనేది. ఓం బ్రహ్మజ్ఞాని శ్రీ సదానంద సద్గురు మహారాజ్కి జై. బ్రహ్మజ్ఞాని శ్రీ సదానంద యోగి వర్యులు అందించిన తెలుగు సూక్తులు. మొట్టమొదటగా కొన్ని తెలుగు సూక్తులు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. 1, కత్తి మీద సాము లాంటిది ఈ ఆధ్యాత్మిక ప్రయాణం. తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత, తెలియని వారికి ఏమీ తెలియదు. తెలుసుకొని ఏమి చేస్తున్నాడు ఈ మానవుడు, నీది నాది అని కొట్టుకుంటున్నాడు. దీనికి పరిష్కారం ధ్యానం ఒక్కటే, అది ఏ శ్వాస మీద ధ్యాస. ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కత్తి మీద సాము లాంటిది అని చెప్తున్నారు. కత్తి మీద సాము ఎలా ఉంటుందండి? కొంచెం ఏమరుపాటుగా ఉన్నా కూడా తన యొక్క శరీరానికి గాయం చేస్తుంది కదా. మరి అదే విధంగా ఆధ్యాత్మికతలోకి ఎంటర్ కావడమే గొప్ప కాదండి. దానిలో ఆ ప్రయాణం కొనసాగించడం అనేది మరి ఎంతో, ప్రతి క్షణము కూడా ఎరుకతో ఉండి చెయ్యాల్సినటువంటి ఆ ప్రయాణం అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అదే విధంగా కొందరు తెలుసుకుంటున్నారు, కొందరు ఏమీ తెలుసుకోవట్లేదు. మరి తెలుసుకున్న వాళ్ళు కూడా కొందరు ఏ విధంగా ఉంటున్నారనేది తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా అంటే నీది నాది అనేది స్వార్థంతో ఉండి కొట్టుకుంటున్నారు. కానీ అందుకోసం ఆ ఆధ్యాత్మికత, ఆ ఏకత్వ స్థితిలోకి రావడానికి నువ్వు నేను ఒక్కటే అనేటువంటి ఆ స్థితిని పొందడానికే ఆధ్యాత్మికత. సో మరి దానికి ఇంకా ఈ సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ఒక్కటే శరణ్యం అని చెప్తున్నారు. శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే అందరూ చేయగలిగిన ధ్యానం. చిన్న పెద్ద, ధనిక పేద అందరూ చేయగలిగేదే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం. శ్వాసను గమనించిన వాడికి లేదు ఇక పునర్జన్మ, లేనిచో ఎత్తాలి అనేక జన్మలు, పడాలి ఈది బాధలు. శ్వాస మీద ధ్యాస మరి ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చు. ఇక్కడ చిన్న పెద్ద, ధనిక పేద, చదువుకున్న వాళ్ళు, చదివి రాని వాళ్ళు, ఏ నియమ నిబంధనలు లేవు కదండి. ధ్యానము శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస పెట్టడానికి, ఈ ధ్యానం చేయడానికి అర్హులే అని చెప్తున్నారు. మరి ఈ ధ్యానం చేయడం వల్ల ఇక మనకి పునర్జన్మ ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే ధ్యానంలో మన కర్మలన్నీ దగ్ధమవుతాయి కదా. సో ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పి మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు కదా. సో కర్మలు ఉంటేనే మళ్ళీ మళ్ళీ ఈ ఒక శరీరాన్ని తీసుకొని భూమి మీదకి రావడం పోవడం జరుగుతుంది కదండి. పునరపి జననం పునరపి మరణం. మరి ఆ కర్మలే లేకపోతే ఇక జన్మ ఎత్తాల్సినటువంటి అవసరమే లేదు కదా. అదే చెప్తున్నారు ఇక్కడ స్వామీజీ. గురు శిష్యుల మధ్య బంధం అంటే పత్రికి నాకు ఉన్న బంధమే. గురువు శిష్యులు ఎలా ఉండాలి అంటే, పత్రిజీని నన్ను చూసి తెలుసుకోండి అని చెప్తున్నారనమాట. నేర్చుకోవాలి అందరూ పత్రిని చూసి గురువుకు ఎలా సేవ చేయాలో. మీరు అయ్యారు అదృష్టవంతులు, పత్రిని గురువుగా చేసుకొని. అయ్యాడమ్మా విశ్వం అంతటికి గురువు పత్రిజీ. మరి మనము పత్రిజీ వారి యొక్క గురువు గారిని ఎలా సేవించారో తెలుసుకొని మనం కూడా మన యొక్క గురువు పట్ల అదే ఒక సేవ చెయ్యాలి, అంకిత భావంతో ఉండాలి. వారికి సేవ చేయడం అంటే ఏంటి ఇక్కడ? అయ్యో వారు ఇప్పుడు ఫిజికల్ గా లేరు కదా మరి అంటే, వారు ఏ లక్ష్యాల కోసమైతే ఆ జన్మ తీసుకొని వచ్చారో ఆ లక్ష్యాల కోసము అవసరమైనటువంటి ఆ ఒక సాధన చేస్తూ మనకి 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు పత్రిజీ. మహిళా చైతన్యం వాటినంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కదా. వాటిని ఆదర్శంగా చేసుకొని వాటి పట్ల ఎప్పుడు ఎరుకతో ఉంటూ వాటిని మనం ఆచరిస్తూ ఆ యొక్క పిఎస్ఎస్ఎం లక్ష్యాల కోసం పని చేయడమే గురువు గారి పట్ల
గురువు గారికి సేవ చేయడం అంటే ఇక్కడ అసలైన అర్థం అన్నమాట. సో ఇంకా మనకి 13 వ్యక్తిగత సూచనలు కూడా ఇస్తారండి. అవి కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దాంట్లో బాగా నాకు నచ్చింది ఏంటి అంటే, మీ దగ్గరికి ఏదొచ్చినా సరే ఎస్ ఓకే అనండి. అంతే కదండి. మనకు అవసరం ఉన్నదే మన దగ్గరికి తీసుకొస్తుంది ప్రకృతి. అది ఎవరి ద్వారా వచ్చినా ఎలా వచ్చినా మనం ఫస్ట్ ఏమనాలి, ఎస్ అంతే. ఓకే. ఈ 2 మాటలే మన దగ్గర ఉండాలి. ఎప్పుడూ ఆ మొహంలో చిరునవ్వు ఉండాలి అని చెప్తారు ముఖ్యంగా అందులో. అది నాకు బాగా గుర్తుంటుంది ఎప్పుడు. సో ఇంకా ఏం చెప్తున్నారంటే వారి సూక్తుల్లో, స్వర్ణమాల పత్రి ఎవరమ్మా? గురుమాత. అన్నీ చెప్పి అన్నీ ఇచ్చేది గురుమాత. దొరికింది మనకి అదృష్టం. ఈమెను గురుమాతగా పొందే భాగ్యం ఎవరికి వస్తుంది అమ్మా? ఈ భాగ్యం మనలాంటి అదృష్టవంతులకు తప్ప మరి స్వర్ణమాల పత్రి అమ్మ ఆ స్వర్ణామృతం బుక్ కూడా ఈ మధ్యలో రిలీజ్ అయింది. నేను దాన్ని తీసుకోవడం జరిగింది. చదవడం స్టార్ట్ చేశాను. అది చదువుతూ ఉంటే తెలుస్తుందండి. ఇప్పటి వరకు మనకి నాకైతే ఆ మహాతల్లి గురించి తెలిసింది చాలా తక్కువ అనేది. సో మరి వారి గురించి కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఆ ఒక గురు దంపతుల పట్ల మనం ఒక గ్రాటిట్యూడ్ చూపించుకున్నట్టు. తెలుసుకున్నప్పుడే వాళ్ళు చెప్పిన దాన్ని ఇంకా ఆచరించడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. మరి వారి గురించి కూడా తెలియజేశారు ఇక్కడ మనకి స్వామీజీ వారు. గురుమాత అంటే మనకి ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి ఉంటారు. మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు, మనకి నేర్పిస్తారు, మనకి అండగా ఉంటారు. కానీ ఒక గురువు గారు, గురుమాత అంటే ఈ సమస్త ఎంటైర్ విశ్వానికి, ఈ జగత్తుకే గురువులండి వాళ్ళు. అందరికీ వాళ్ళ కన్నబిడ్డలు, మానవులే కాదు సమస్త జీవికోటి వారి సంతానము. అందరి పట్ల సమానమైన ప్రేమను కురిపించారు వారు. ఎక్కడా కూడా భేదభావం చూపించలేదు. అలాంటి ఒక మహానుభావులు వాళ్ళు. వాళ్ళతో కలిసి మనం ఉన్నాము అంటే నిజంగా మనమంతా ఎంతో అదృష్టవంతులము. సో ఇంకా చెప్తున్నారు స్వామీజీ, తెచ్చాడమ్మా శ్వాస మీద ధ్యాస ధ్యానం మన బ్రహ్మజ్ఞాని సదానంద యోగి. మరి సదానంద యోగి గారే మరి ఒక శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యానాన్ని మళ్ళీ ఆ పత్రిజీకి అందించారు కదా. సో అవుతుందమ్మా ప్రచారం మన పత్రిజీతో. సార్ ఒక్కరు నేర్చుకుంటే ఇక్కడ సరిపోతుందా? ప్రపంచానికి అంతటికీ అందించడానికే కదా వారు వచ్చింది. సో అది పత్రిజీతోనే అవుతుంది అని చెప్తున్నారు. సంతోష పెడుతున్నాడమ్మా తన గురువు సదానంద యోగిని. ఏ గురువైనా తన శిష్యుడు తనంత వారు కావాలి. ఇంకా నేను మొన్న జీసస్ క్రైస్ట్ ఆ జీవిత చరిత్ర చెప్పడం జరిగింది మ్యామ్ ఒక జూమ్ లో. దాంట్లో జీసస్ గారు ఏం చెప్తారంటే, నా శిష్యులు నాకన్నా గొప్పవారు కావాలి, అప్పుడే నాకు ఆనందం అని చెప్తారనమాట. అలా ఉంటారండి గురువులంటే. మరి సదానంద యోగి గారు కూడా చెప్తున్నారనమాట పత్రిజీ పట్ల, నన్ను సంతోష పెడుతున్నారు. ఎందుకంటే ఈ జగత్తుకు ఇంత వెలుగును పంచుతున్నారు, వారు చూస్తూ ఉన్నారు కదా స్వయంగా. సో ఉండాలమ్మా గురువులకు ఇలాంటి శిష్యులు అని చెప్తున్నారు. మురిసిపోతున్నాడమ్మా మన బ్రహ్మజ్ఞాని సదానంద యోగి ప్రియ శిష్యుడు పత్రిజీతో. చేస్తున్నారమ్మా ధ్యానం శ్వాస మీద ధ్యాసతో మన ధ్యానులు. పత్రిజీ సంకల్పం కోసం కష్టపడుతున్నారమ్మా. మరి పత్రిజీ ఒక్కరుగా వచ్చినా కూడా ఇంత పెద్ద సైన్యాన్ని తయారు చేశారు. 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్లను ఎంచుకొని వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా ఎంతో అంకిత భావంతో ఎంతో అద్భుతంగా పని చేస్తూ మరి మూమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అది దాని పట్ల సంతోషాన్ని ప్రకటిస్తున్నారు స్వామీజీ. మన పిరమిడ్ మాస్టర్లు ధ్యాన శాకాహారాల ప్రచారం కోసం ఎంతో శ్రమిస్తున్నారమ్మా, కట్టిస్తున్నారమ్మా పిరమిడ్స్ ప్రజల బాగు కోసము. పిరమిడ్స్ ఎందుకండి? ఎవరు కడుతుంటే వాళ్ళ కోసమేనా? కాదు కదా, ప్రజలందరి కోసము, సమాజం కోసము, భూమాత కోసము, ప్రకృతి కోసము
అలాంటి ఎన్నో పిరమిడ్లు, అద్భుతమైన పిరమిడ్లు నిర్మాణం జరుగుతున్నాయి. నిజంగా వశిష్ఠ గౌతమి పిరమిడ్ అనేది తలమానికం అండి. మన యొక్క BSSM లో మేము ఇప్పటి వరకు దాని దర్శనం చేసుకోలేదు, చేసుకుంటాము తప్పకుండా త్వరలో. మీ అందరికీ కూడా నిజంగా వేల వేల కృతజ్ఞతలు మేడం. అంత గొప్ప పిరమిడ్ నిర్మాణం చేసి ఎంతో అద్భుతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అక్కడ. సో వస్తుందమ్మా ఆనందం వీరందరిని చూసి. గురు దంపతులకు, సదానంద యోగికి, బ్రహ్మజ్ఞాని సదానంద యోగి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ మనకి రచయితలు. సో వారు కొన్ని అరబిక్ సూక్తులు కూడా అందించారు. అరబిక్ సూక్తులు కూడా చూద్దామండి. మనము మహానాథ్యానే ఉపనా చల్లకి క్యాకు, శరీరం శిథిలం అయినప్పటికీ ఆత్మ చెడిపోదు. శిథిలం అయ్యేది ఏంటి? ఈ శరీరము. ఆత్మ శాశ్వతమైనది, నిత్యమైనది. సో మరి మనము ఆ నిత్యమైన శాశ్వతమైన ఆత్మ కోసం ఎక్కువగా మనము ఆత్మ యొక్క ఆ విశిష్టతను తెలుసుకొని దానిని యాక్టివేట్ చేసుకొని ఆ శక్తిని నిరంతరం పొందాలి, అందరికీ పంచాలి. మరి మనకి భగవద్గీతలో కూడా ఆత్మ గురించి ఎంతో మరి అది శిథిలం కాదని ఒక చక్కటి శ్లోకంలో చెప్తారు శ్రీకృష్ణ వారు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయాకో నోచయతి మారుత అని చెప్పి మనకి ఆత్మ యొక్క ఆ విశిష్టతను తెలియజేస్తారు కదా. సో ఇంకా చెప్తున్నారు, రహనే మాకు క్యాకు ఉంది భీ నావా, అంటే మనసు ఉన్నప్పటికీ ఆత్మతో చెయ్యాలి ప్రయాణం. మనసు ఉన్నా కూడా ఆత్మతో ప్రయాణం చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మనే సర్వాంతర్యామి. ఆత్మకి మాత్రమే తెలుసు ఏది సత్యము, ఏది మంచి, ఏది చెడు అన్నీ కూడా. అందుకే మనసు మనల్ని ప్రలోభాలకి గురి చేస్తుంది. అందుకని ఆత్మతో ప్రయాణం చేయండి అని చెప్తున్నారు. కుహానా ప్యారి ఇంకో సాత్కి రాత, అంటే బుద్ధి ఉన్న చోట అన్నీ ఉన్నట్లే. మరి ఆ బుద్ధిని వికసింప చేసుకోవడానికి కోసమే ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ యొక్క మంచి పుస్తకాలు చదవడము, శ్రవణము, వినడము, ఇదంతా కూడా మన బుద్ధిని వికసింప చేసుకోవడానికి. ఎక్కడైతే బుద్ధి ఉంటుందో అక్కడ అన్ని ఉంటాయని చెప్తున్నారు. మకానా ఇంకో సాత్కే రకి, అంటే నేను కాదు, ఇక్కడ అంతా ఆత్మే. రకానా ఇంకో ప్యారీకే సాత్ పా, మన ధ్యానం మన కోసం చేసుకోవాలి. సాత్నే బనా పత్రిసే క్యాకు, మన పత్రి చెప్పేది ఎవరి కోసం? వారు ధ్యానం చేసుకోమని, మీకోసం మీరు ధ్యానం చేసుకోమనే కదా పత్రిజీ చెప్పేది. అదే చెప్తున్నారు. మకానా త్యాతు ఇంకో రఖీబి, అంటే మన ఆరోగ్యం కోసం చేసుకోవాలి ధ్యానం. మకానా రఖీ దుందుబి ధ్యానే బి, మన కర్మలు తొలగించుకోవడం కోసం ధ్యానం చేయాలి అని చెప్పి ఈ యొక్క అరబిక్ సూక్తుల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు స్వామీజీ. ఇక స్వామీజీ అంట ఓం అనే అక్షరము గంధంతో వ్రాసి చరిత్రను వ్రాయడం మొదలు పెట్టమని చెప్పారంట ఆ యొక్క రచయిత్రులకి. గంధం అంటే వీరికి ఇష్టం అని చెప్తున్నారు. పితామహ పత్రిజీ నందవరం ఆశ్రమం సందర్శించారు, వారిని ఆశీర్వదించారు, ఈ యొక్క దివ్య చరిత్రను వ్రాయడానికి అనుమతించారు అని చెప్పి ఇక ఆ చరిత్రను రాయడం మొదలు పెట్టారనమాట. ఇందులో బ్రీఫ్ గా ఈ రోజు ఇంట్రొడక్షన్ చూసి ముగించుకుందామండి. శ్రీ 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 సదానంద మహాయోగి గారి జీవితము. జననము అంటే ఎక్కడ పుట్టారంటే సౌదీ అరేబియాలో. వారు మాట్లాడే భాషలు అరబిక్, తెలుగు, ఉర్దూ 3 భాషలు మాట్లాడతారు. అరబిక్ లో అనర్గళంగా మాట్లాడతారని చెప్తూ ఉంటారు. అలా వారి గురించి పత్రిజీ మనకి సందేశాలలో. వారి యొక్క తల్లి గారి పేరు కాలీషా వలి, వారి యొక్క అక్కలు మస్తాన్ వలి, చాంద్ వలి. తల్లిదండ్రులు స్వామీజీకి పెట్టిన పేరు వలీబాబా. వారు అవివాహితులు. వారి యొక్క గురువు గారు సూఫీ మాస్టర్ అన్నమాట. వారు చదువు ఏంటి అంటే అంతా కూడా ఆత్మజ్ఞానము, ఆత్మ విద్య అనే పుస్తకాల ద్వారా వారేమీ చదువుకోలేదు. వారిదంతా కూడా బ్రహ్మజ్ఞానము.
ఆత్మజ్ఞానం మాత్రమే అని చెప్పి చెప్తున్నారు. వారి యొక్క అన్ని జన్మల జీవిత కాలం దాదాపు 2000 సంవత్సరాలని చెప్తున్నారు. ఇక మనకి పత్రిజీ సందేశాలలో మాత్రము సదానంద యోగి గారు ఈ యొక్క శరీరంలోనే 2000 సంవత్సరాల నుండి ఉన్నారు అని కూడా చెప్తారు. అంటే యోగీశ్వరులు భూమి మీదికి ఒక శరీరాన్ని తీసుకోవడానికి వచ్చే ముందే వారు ఇక్కడ సశరీరంగా ఉంటారంట. అంటే మనకి కంటికి కనిపించరు, కానీ వారి యొక్క ఆ జన్మ ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడానికి వారు ముందే అవతరిస్తారు, కానీ మనకి కనిపించరు. వారి యొక్క ప్రణాళికనంతా కూడా సూక్ష్మ రూపంలో ఉండి వారు ఇంప్లిమెంటేషన్ చేస్తారనమాట. బహుశా మరి అదే అయి ఉండొచ్చు. పత్రిజీ మనకి ఎప్పుడు 2000 సంవత్సరాలు వారి వయసు అని చెప్తా ఉంటారనమాట. సో సుమారు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సౌదీ అరేబియాలో చిన్నారి సదానంద్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తారంట. వారే సూఫీ మాస్టర్. వచ్చేసి నువ్వు నాతో వస్తావా అని చెప్పి అడుగుతారంట. అడగగానే అంత చిన్న బాలుడు, 5 సంవత్సరాల బాలుడు ఓకే వస్తాను అని చెప్పేస్తాడంట. చూడండి, మరి మామూలుగా అయితే ఆ యొక్క పరిచయం లేని వ్యక్తులు వచ్చి నాతో వస్తావా అంటే ఎవరైనా పిల్లలు భయపడతారు, ఇంటికి పరుగెత్తిపోతారు. కానీ వీరు అప్పటికే మరి ఆ ఒక గొప్ప ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి వారు గుర్తించారు ఆ గురువు గారిని. సరే వస్తానని చెప్పి అన్నారంట. అప్పుడు మరి ఆ సూఫీ గురువు గారు వారి యొక్క తల్లిదండ్రుల అనుమతితో సదానంద యోగి గారికి తీసుకొని ఫోన్ నంబర్ ఉందా వదినా? ఉంది. పంపించండి స్టేటస్. సో వీరు కంటిన్యూ చేయండి మేడం. సదానంద యోగి గారిని తీసుకొని ఎక్కడికి అంటే హిమాలయాల పాద ప్రాంతమైనటువంటి భూటాన్ అడవుల్లోకి తీసుకెళ్తారనమాట. ఎలా వెళ్ళారు మరి వీరంటే? ఏదైనా ప్రయాణ సాధనం ద్వారా వెళ్ళారా అండి? వాహనంలో వెహికల్లో వెళ్ళారా అంటే అది కాదు. వారు ఏం చేస్తారంటే సదానంద యోగి గారి యొక్క పాదాలకి ఒక లేపనాన్ని పూస్తారనమాట. పూయగానే వీళ్ళు కళ్ళు మూసి తెరిచే లోపల భూటాన్ అడవుల్లో ఉంటారనమాట. సో అరేబియాలో నుంచి నేరుగా భూటాన్ అడవుల్లోని హిమాలయ పర్వత పాదముల దగ్గర ఉన్నారు వారు. సో ఇక వారి యొక్క బాల్యము. మా గురువు గారు నన్ను చాలా బాగా చూసుకునేవారు అని చెప్తున్నారు. నా బాల్యం అంతా సంతోషంగా గడిచింది. అదే విధంగా నేను నిద్ర లేచేసరికి పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అన్నీ తీసుకొచ్చి రెడీగా పెట్టేవారంట వారి గురువు గారు. మా గురువు గారు తినమని ఇచ్చేవారు. తల్లిని తండ్రిని మరిచిపోయేంత ప్రేమగా చూసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. అయితే వీళ్ళు చాలా తక్కువగా వంట వేసుకొని తినేవాళ్ళు. ఎక్కువగా కూడా మరి పళ్ళు, దుంపలు, ఈ విధంగా రా ఫుడ్ మాత్రమే, ఆ సహజమైన నాచురమైనటువంటి ఆ ఫుడ్ మాత్రమే ఎక్కువగా తీసుకునేవారంట. అప్పుడప్పుడు మాత్రమే వంట చేసుకునేవారు. అయితే వాళ్ళ యొక్క గురువు గారు వారిని ఏమీ సేవ చేయమని అడిగేవారు కాదు, కానీ సదానంద యోగి గారే వారికి కాళ్ళొత్తడము ఇలాంటివి చేస్తూ కూర్చుండేవారనమాట. ఈ విధంగా గురువు గారు మరి సదానంద యోగి గారికి ఈ యొక్క ధ్యానం నేర్పించారు. శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఆ యొక్క సదానంద యోగి గురువు గారు సదానంద యోగి గారికి నేర్పించారనమాట. సుమారు 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను వారికి సేవ చేశాను అని చెప్తున్నారు. అంటే 5 సంవత్సరాల వయసులో ఇంటి నుండి బయటికి వెళ్తే 17 సంవత్సరాల వయసు అంటే దాదాపు 11-12 సంవత్సరాలు వారి గురువు గారికి స్వామీజీ సేవ చేసుకున్నారనమాట. ఇక స్వామీజీ వాళ్ళ గురువు గారు మాట్లాడేవారు కాదు, ఎప్పుడూ ధ్యానము తపస్సులోనే ఉండేవారు. వీరొక్కరు ఒంటరిగానే ఉండేవారు అక్కడ. చూడండి, ఆ యొక్క అడవుల్లో మరి ఆ నిర్జన ప్రదేశంలో గురువు గారు ధ్యానంలో కళ్ళు మూసుకొని ఉంటే అంత చిన్న బాలుడు ఒంటరిగా జీవించాడంటే ఎంత యోగత్వంలో ఉండి ఉంటారు వారు అప్పటికే మనం అర్థం చేసుకోవచ్చండి. ఇక ఒకానొక రోజు వాళ్ళ గురువు గారు నేను వచ్చిన పని అయిపోయింది సదానంద అని చెప్పి వారు శరీరాన్ని వదిలిపెట్టేస్తారంట. నన్ను సమాధి చేయమని అడుగుతారంట.
అంత చిన్న బాలుడు మరి ఒంటరిగా వారి యొక్క ఆ యొక్క సమాధి ఆ పని అంతా కూడా పూర్తి చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ మనం రేపటి రోజు ఆ మహాయోగీశ్వరుడైనటువంటి శ్రీ 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 సదానంద యోగి వరేణ్యుల యొక్క జీవిత విశేషాలు మరికొన్ని రేపటి రోజు తెలుసుకుందాము. రేపు ఎల్లుండి కంటిన్యూగా 3 రోజులు వారి యొక్క జీవిత విశేషాలు, వారు అందించినటువంటి అద్భుతమైన జ్ఞాన సందేశాలు స్వీకరిద్దాము. సో మరి ఇంత చక్కటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు పత్రిజీ మహిళా చైతన్యం యొక్క ఆర్గనైజింగ్ టీం అందరికీ ధన్యవాదాలు. ఒక్క 5 నిమిషాలు మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ యొక్క యోగీశ్వరుడి యొక్క ఆ చైతన్యంతో కనెక్ట్ అయి ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. హైగా కూర్చుందాము, కళ్ళు 2 మూసుకుందాము, కాల్ క్రాస్ చేసుకుందాము. సహజమైన మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కూడి ఉందాము. ఆ యోగీశ్వరుడు గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే వారు ఇక్కడే ఉన్నారు, మనతోనే ఉన్నారు. సూక్ష్మ రూపంలో, చైతన్య రూపంలో ఉన్నారు. దానిని అనుభూతి చెందుదాము. వారి యొక్క ప్రేమ, దివ్య ఆశీస్సులు ప్రతి మానవుడికి, ప్రతి జీవికి అందాలని కోరుకుందాం ఫ్రెండ్స్. అందరూ ఈ శ్వాస మీద ధ్యాస మార్గంలోకి రావాలి, శాకాహారులుగా జీవించాలి, అద్భుతమైన పిరమిడ్ నిర్మాణాలు జరగాలి ఇంకా భూమి మీద. ఆలోచనలు వస్తే కట్ చేద్దాం, మళ్ళీ శ్వాస మీదకి ధ్యాసంలో తీసుకెళ్దాం. ధ్యానం అంటే దైవంతో కనెక్ట్ అవ్వడం, దైవ శక్తిని పొందడం. ప్రకృతితో కనెక్ట్ అవుతాం. ప్రకృతిలో మనము ఒక్కరమని తెలుసుకుంటాము. మన పూర్ణాత్మతో కనెక్ట్ అవుతాం. ఆ స్థితికి, స్థాయికి మనము ఎదుగుతాము. ఓకే ఫ్రెండ్స్, నిదానంగా కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జై హో పత్రిజీ, జై హో శ్రీ 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 సదానంద యోగి మహారాజ్. అందరికీ ధన్యవాదాలు.